ఫ్రెండ్స్, వెల్కమ్ టు శిలా వ్లాగ్స్. సో గాయస్, ఈరోజు అయితే మనైతే నాప్టోల్ నుంచి అయితే ఒక ఆర్డర్ పెట్టాను. సో మన కార్కి అయితే ఒక చిన్న సైడ్న సొట్ట పడింది. ఇది ఎలా పడిందో కూడా మీకు చెప్తాను. చాలా మంత్స్ బ్యాక్ పడింది. సో దాన్ని మనం ఓన్గా తీద్దామని చెప్పేసి అలాగే నేను చూస్తుంటే మనకి నప్టోలో ఒక ప్రోడక్ట్ దొరికింది. సో గాయస్, ఇది మనకైతే వచ్చింది, ఎప్పుడో వచ్చింది. సో ఎప్పుడైనా మనం టైం కుదిరితే ఇప్పుడు చేస్తాను. సో ఇది గాయస్ మనకు వచ్చింది నాప్టోల్ నుంచి. దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను. దీని ద్వారా మనం తీయచ్చులో చూద్దాం. మన దగ్గర తీయకపోతే మనం వేరే దగ్గర ఎక్కడైనా తీయడానికి ట్రై చేద్దాం. సో మనం ట్రై చేద్దాం అని చెప్పేసి నేనైతే కొన్నాను. 500 రూపీస్ అయితే పడింది మనకైతే అది. సో లక్కీగా పనికి వచ్చిందంటే మనకి ఏమన్నా చిన్న చిన్న సొట్లు ఎప్పుడు పడినా దాంతో తీసుకోవచ్చు ఇంకా. సో మనమైతే ఇప్పుడు కార్లో అయితే ఫ్యూల్ లేదు. సో మొత్తం ఫ్యూల్ అయితే మొత్తం ఎంటీ అయిపోయింది. మళ్ళీ కార్ ఆగిపోతే మళ్ళీ మనకి చాలా కష్టం. సో సిరిపురం బంక్ అయితే వచ్చాం గాయస్. ఇప్పుడైతే మన సిరిపురం బంక్ లో ఒక 1000 రూపీస్ ఫ్యూల్ అయితే కొట్టిద్దాం. ఫ్యూల్ కొట్టేసి మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. సో గాయస్, ఇక్కడ మనైతే అగ్నిస్ కార్ అయితే ఇలా పార్క్ చేసాం. సో గాయస్, మనం చూడండి, మనకైతే సొట్ట అయితే కొన్ని. సో ఈ పార్ట్ అయితే సొట్ట పడింది. సో చూడొచ్చు లోపలికి. సో దీన్ని తీయాలంటే మనం కొంచెం ప్రాసెస్ చూడాలి. సో డోర్ ఓపెన్ చేద్దాం. సో దీన్ని ఎలాగైనా తీయడానికి ట్రై చేయాలంటే మనకి కింద నుంచి కూడా లాగడానికి ట్రై చేసి కానీ అవ్వట్లేదు. సో డెప్త్ అయితే కొంచెం లోపలికి వెళ్ళిపోయింది ఇది. సో మీకు కనపడుతున్నాను అనుకుంటా. మీకు వీడియో మొత్తం చూడండి. ఇప్పుడు మనం దీన్ని అయితే బయట తీయాలి. సో ఇది మనకి ఎలా పడింది అంటే మీకు చెప్పాలంటే బ్రీఫ్గా, మనైతే సిరిపురం సర్కిల్, సిరిపురం అయితే సిగ్నల్ పడి ఉంటుంది కదా, అక్కడైతే యూటర్న్ చేస్తున్నప్పుడు ఒక బైక్ అయితే సడన్గా వచ్చి ఇలా గుద్దేసింది కటింగ్ చేసినప్పుడు. సో అప్పుడైతే మనం పడిపోయింది. వాళ్ళు గుద్దేసి గమ్మని పారిపోయారు ఇంకా. సో మనకైతే ఇది అయిపోయింది ఇలాగా. సో అవి చాలా మంత్స్ అయిపోయింది కదా, ఒక 4-5 మంత్స్ నుంచి ఇలాగే ఉంచేస్తాను నేనైతే. సో నా అప్పుడు అయితే మనకైతే దొరికింది ప్రోడక్ట్ అయితే. సో చూద్దాం దీని నుంచి మనం తీయగలం లేదో. మనం తీయకపోతే బయట తీయించడం ట్రై చేద్దాం. సో ఓపెన్ చేద్దాం. ఇది అరౌండ్ 500 కాస్ట్ అయితే పడింది. సో తీసి చూద్దాం ఏముందో లోపల. ప్రోడక్ట్ డీటెయిల్స్ అయితే రాశారు చూడండి. హెవీ డ్యూటీ కార్ డెంట్ పుల్లర్ అంట. క్వాంటిటీ 1, సైజు 4x4 ఇంచ్, కలర్ బ్లాక్. ఇది 600 రూపీస్ ఉంది. 600 రూపీస్ కొనుంటాను అయితే. ఇది కొని కూడా 1-2 మంత్స్ బ్యాక్ అయితే కొన్నాను. సో ఇప్పుడే చేస్తున్నాం. సో ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం. మనకైతే ఇలా అయితే వచ్చింది ప్రోడక్ట్ అయితే. సో చూడండి ప్రోడక్ట్ అయితే ఎలా వచ్చిందో. సో మనం దీన్ని ఇలా పెట్టి ఇలా లాగి చూడాలి. సో చూద్దాం. ఫస్ట్ బాక్స్ అయితే లోపల పెడదాం. సో కవర్ అయితే తీద్దాం. సో ఐటమ్ అయితే ఇది. ఓకే, ఇది చూసి మెకానిజం అయితే ఇది చూసారా, ఇలా నొక్కితే ఇలా అంటే గట్టిగా సక్షన్ చేసుకుంటుంది. తర్వాత దాన్ని ఇలా అనుకుంటే మొత్తం బ్యాక్ వస్తుంది. అప్పుడు దీన్ని ఇలా పట్టుకొని పుల్ చేయడమే. సో చూద్దాం ఇది మనకి ఎలా సెట్ అవుతుందో చూడాలి. సో మీరు చూడొచ్చు, కొంచెం అయితే పైకి అయితే వచ్చింది. కొంచెం అయితే వచ్చింది కదా మనకి. సో లైట్గా అయితే వచ్చింది. సో ఇంకోసారి లాగి చూద్దాం. మళ్ళీ లోపలికి వెళ్ళి సో కొంచెం వచ్చింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. కొంచెం మనం ఇంకా బ్రదర్ అయితే పెట్టాలి. బయటకు వచ్చినట్టు అనిపిస్తుందా? కొంచెం వచ్చినట్టుందా? ఇంకొంచెం రావాలి కదా. మనకి 2 లైన్స్ ఇలా ఉన్నాయి అంతే. ఆ 2 లైన్స్ మనకు కొంచెం సొట్టపడే వల్ల ఉంది. సో మీరు చూడండి, నాకైతే వచ్చేసినట్టు అనిపిస్తుంది. సో మనకైతే ఆల్మోస్ట్ వచ్చింది, సొట్ట అనేది వచ్చినట్టుంది. సో 600 రూపీస్ చిన్న చిన్న తీసుకోవచ్చు. మళ్ళీ నొక్కితే వెళ్ళిపోతుందా?
వెళ్ళట్లేదు ప్రస్తుతానికి. సో గైస్ మనమైతే మామూలుగా దిగి దీని స్ట్రెంత్ ఎంత ఉందో మీకు ఒకసారి చూపిద్దాం, మనం ఇంకోసారి పెట్టాను. సో మనకైతే ఇలా ఫ్లాట్ అయితే వచ్చింది. సో ఇలాగా మనకు కొంచెం ఏరియా అనేది కొంచెం ఎక్కువగా ఫ్లాట్గా ఉంటే ఎక్కువ గట్టి ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ కొంచెం కరువు వచ్చింది కాబట్టి కొంచెం, అండ్ ఇది మనకి బాగా బెండ్ వచ్చింది, ఇక్కడైతే తీసుకోలేకపోతుంది. అదే ఇక్కడ పెట్టుంటే అలా పెట్టి చూడండి, అది స్ట్రాంగ్ అనుకున్నాం. మొత్తం కారు ఊపేస్తుంది మొత్తం. ఒకసారి పెడదాం. చూడొచ్చు కారు ఎలా కదులుతుందో. కొంచెం సర్ఫేస్ కట్టుకుంటే మనకి, సో కొంచెం ఎప్పుడైనా ఎవరికైనా యూజ్ ఉంటే మీరు పెట్టుకోవచ్చు. ఓకే, మనకి కొంచెం అయితే ఆల్మోస్ట్ ఇది ముందుగానే బెటర్గా ఉంది కదా, ఇప్పుడు కొంచెం అయితే వచ్చింది. సో చూద్దాం ఈ లైన్స్కి ఇంకేమైనా సొట్టు అయితే పోయినట్టు ఉంది మ్యాక్స్. ఈ కింద సొట్టు అయితే కొంచెం ఐరన్ కదా, అది కొంచెం కష్టమేమో. అది చాలా స్ట్రాంగ్ ఉంటుంది కింద, ఇక్కడైతే రావట్లేదు మరి. ఇది వీడియో. సో వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.